అన్ని పార్టీల స్టైల్ ఒకలా ఉంటే కాంగ్రెస్ పార్టీ స్టైల్ మరోలా ఉంటుంది. ఇక్కడ ఎవరైనా ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అంటే ముందు అధిష్టానాన్ని సంప్రదించాలి. వారు ఓకే అన్నాకే ఎవరైనా తమ నిర్ణయాన్ని ప్రకటించాలి. అలా కాదు అంటే పార్టీ నుంచి బయటికి పోవాలి. ఇన్ని తెలిసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత పెత్తనాలు చేస్తున్నారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఆయనది పురోగమనమా లేక తిరోగమనమా? నా జోలికి వస్తే ఊరుకుంటాను, కానీ నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకోను. బోయపాటి సినిమాలలో ఇది పాపులర్ డైలాగ్. పార్టీ అంటే ఫ్యామిలీతో సమానం. మరి పార్టీ జోలికి వచ్చిన వాడిని, అందున అమ్మలాంటి సోనియమ్మను, అన్నలాంటి రాహుల్ గాంధీని, పార్టీ సీనియర్లను గేలి చేసిన వాడిని ప్రేమగా పిలిచి పదవి కట్టబెట్టారు రేవంత్ రెడ్డి. మరి ఆయనకు సొంత పార్టీ అంటే ప్రేమ లేదా లేక వేరే ఏదైనా ప్లానింగ్ ఉందా అనేదే $1000 క్వశ్చన్. ఇంతకు రేవంత్ రెడ్డి ఏం చేశారు? కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వ పటిమను అవహేళన చేసిన వ్యక్తికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక హోదా కల్పించారు. కాంగ్రెస్ పార్టీపై, రాహుల్ గాంధీపై విషం కక్కిన వ్యక్తిని అందలమెక్కించారు. రాహుల్ ను పప్పు అని ట్వీట్ చేసిన వ్యక్తికి ఈ దేశానికి పప్పు, ఫేక్, మఫ్లర్ అనే ముగ్గురుతో ప్రమాదం, అపాయం ఉందని ట్విట్టర్లో సటర్లు వేసిన వ్యక్తికి రేవంత్ ప్రభుత్వ నామినేటెడ్ పోస్ట్ కట్టబెట్టింది. డక్కన్ క్రానికల్ మాజీ రెసిడెన్స్ ఎడిటర్, ఒడిశా రాష్ట్ర మూలాలున్న శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన శ్రీరామ్ కర్రీని తెలంగాణ రాష్ట్ర మీడియా కమ్యూనికేషన్ డైరెక్టర్ గా ప్రభుత్వం నియమిస్తూ ఇటీవలే ఉత్తర్వులు వెలువరించింది. దీంతో రేవంత్ రెడ్డి స్ట్రాటజీ అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు కాంగ్రెస్ జనం. రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి చాలా దూకుడుగానే ఉన్నారు. అదానీ, అంబానీలను కాంగ్రెస్ హైకమాండ్ వ్యతిరేకిస్తే ఆయన మాత్రం అదానీతో ఒప్పందాలు చేసుకుంటారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆయనకు రెడ్ కార్పెట్ పరుస్తారు. ఇదిలా ఉంటే ఇప్పుడు శ్రీరామ్ కర్రీ వ్యవహారం అగ్గి మీద ఆద్యం పోసినట్లు అయింది. కర్రీ గతంలో కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి దారుణమైన కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో 2వ స్థానానికి చేరడం పైన వ్యంగ్యంగా మాట్లాడారు. మన్మోహన్ సింగ్ ఎన్నికల్లో గెలవలేదని, ఆయన ఓటు కూడా వేసుకోలేడని విమర్శించారు. మహాత్మా గాంధీ ఇప్పుడు వచ్చి నిరసన వ్యక్తం చేసినా గెలుస్తాడు కావచ్చు, కానీ సోనియా, మన్మోహన్లు ఆయనను బ్రిటిష్ వాళ్లు కూడా చేయని విధంగా బాధ పెట్టేవారు అని పోస్ట్ పెట్టారు. ఇలా కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈ దేశానికి తీవ్ర నష్టం అనేలా పోస్టులు పెట్టే వ్యక్తికి రేవంత్ రెడ్డి కీలక పదవి కట్టబెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ మధ్య సీఎం పెట్టుబడుల కోసం దావోస్ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా సీఎం బృందంలో శ్రీరామ్ కర్రీ కూడా ఉన్నారు. ఆయన ఏ హోదాలో అక్కడికి వెళ్లారనే చర్చ అప్పుడు కూడా జరిగింది. కేవలం రేవంత్ వ్యవహారాలు, మీడియా మేనేజ్మెంట్ చేయడానికే రేవంత్ తనతో తీసుకువెళ్లారనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు కూడా రాష్ట్రంలో మీడియా మేనేజ్మెంట్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి ఆయనకు ప్రభుత్వ పదవి కట్టబెట్టి కీలక బాధ్యతలు అప్పగించారని సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఏటికి ఎదురీదుతున్నారని అనుకోవాలా లేక రాజకీయంలో శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరు, ఇక్కడ అవసరాన్ని బట్టే పావులు కదపాలి అని అర్థం చేసుకోవాలా? ఈ ప్రశ్నలకు కాలం, కాంగ్రెస్ అధిష్టానమే సమాధానం చెప్పాలి.